మాట్లాడతాను. అత్తయ్య నన్ను నీకు కాపాడవా? ఏమిటమ్మా, నీ కుమారుడు చాలా మంచివాడు కాదు. ఈ అడవిలో నన్ను మోసం చేశాడు. నా కుమారుడు చిన్నవాడు. ఈ కారణ పడవి లోపల నీవనగా చేరవచ్చు. చిన్నవాడా? ఈనాడు అనగా భర్త అని మాట్లాడుతారు. అమ్మా, మేము ఈనాడు అనగా నా కుమారుడు ఎప్పుడు పెళ్లి ఆడదామమ్మా. నాకు అనగా నీకు చెప్పినట్లయితే అత్తయ్య ఎక్కడికమ్మా అది నన్ను పెళ్లి ఆడలేదు, రాత్రి వచ్చింది రమ్మని పొమ్మని ఇచ్చింది, బాధ పెట్టింది, నన్ను మస్తు బాధ పెట్టింది. నన్ను అది రాక్షసి పెళ్లి చేసుకోమంటాను, రమ్మంటాను, పొమ్మంటాను, ఇష్టం మాట్లాడతాను. ధర్మరాజు ఏమంటాడు? అమ్మా, నీవనగా అమ్మడ భీమా కలిసి వచ్చిన ఆశలు మొదటి నరకము. ఈనాడు వరగా నీ పైన పడే ప్రేమ చేత నీ దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయిని అనగా రత్నం ఆడండి కదా, నువ్వు ఈ అమ్మాయి అన్న ఆ మాట చాలా మంది చెప్పావు. బాగుండాలి, భర్తలు ఉండాలి అన్న. అప్పుడు నీవు పెద్దవాణి ఉన్నాక నన్ను పెళ్లి చేసుకోమంటే నీ ధనజకాంతను పెళ్లి చేసుకుంటే ఏ రాత్రి అలా మిగిలిపోయే పెళ్లి అయ్యే ముచ్చట ఆ భారతంలో లేదు. నన్ను ఎందుకు అంటారు? అరే దూరం ఉండవమ్మా. అమ్మాయి కూడా పోతే ఎంతో అందంగా ఉండాలి. ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి ఆడాలి. నీ పెళ్లి ఆడ తమ్ముడా, నువ్వు చేసుకో. కావలసిన దేవతలు నువ్వు చేసుకో, నువ్వు చేసుకో. అయితే మాకు దొరకలేదు. అయితే తమ్ముడా, నా పెళ్లి చేయడానికి ఎంతో మంది వస్తారు కానీ అది ఇప్పుడు పక్కన పెట్టండి. వీళ్ళు ఉన్న వాళ్ళను ఈ అమ్మాయి పెళ్లి ఆడితే దేవతలు ఎవరు కావాలంటే వాళ్ళని పిలిపిస్తా, మన భావన పిలిపిస్తా తీయరాదు. అంతేనా? సరే, భావన విలువ అంటే ధర్మరాజు ఏమో చేరవచ్చి అక్కడ 10,000 మంది బట్టి 8,000 బట్టి కృష్ణ ఎక్కడ ఉన్నవయ్యా? రేపెళ్ళేవాడా? ఏ రేపివాడా? పరంధామ బావా కృష్ణ, ఆపది కథ పాండవ ఆనంద రక్షక, జగద్గోర శ్రీమన్నారాయణమూర్తి బావా, మా కష్టం వచ్చింది బావా, నువ్వు ఎక్కడ ఉన్నావు బావ? రమ్మని ధర్మరాజు అయినా రాముడా రామన్న ఓ రామ అరే అలాంటి ఎక్కువైనా ఎక్కువైతే అక్కడ రేపిల్లే వాళ్ళు మా ఏమంటుందట? ఏ బామలారా ఉన్నారమ్మా? ఉన్నదా? నాకు 7 అష్ట భార్యలు, 16,000 మంది గోపికాస్త్రీలు, కలిసి వచ్చిన లెక్కే లేదు. ఎక్కడ ఉన్నారే? నువ్వేం చెప్తావే? అది కూడా లోపల గొడవపెడుతుందట. నువ్వేం చెప్తావే? ఇంతమంది రేపెళ్ళేవాడ 8 అష్ట భార్యలు. అది చీరే, ఎంత పెద్ద చీరే, 5 తిప్పులు పెడితే అట్లా కాదమ్మా. సరే, నువ్వు ఇక్కడ రండి. నాకు ఒక బాధ వచ్చాది, అందుకే మిమ్మల్ని అందరు పిలుస్తున్నాను. ఇక్కడ ఎవరు తెలిసిన మీ తమ్ములకు పాండవులకు బాధ వచ్చిందట, పాండవుల కష్టం వచ్చిందట, నన్ను రమ్మని వేడుకున్నారు. మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నేను పోయి వాళ్ళ బాధ తీర్చి వాళ్ళ కష్టం తీర్చి అక్కడి నుంచి బయలుదేరి మనం చేరవస్తాను. మీ ఆడలు తీసుకపోతే జరిగినట్టే. మీరేమంటుంటే అయ్యా నాదా రాదరి వరంగా కాబట్టి ఎలా మొదలు పెడుతున్నా ఇలా బతుక వచ్చి తమ్ముల మీద బాధిస్తావా? కట్టబెడుతున్నా
నువ్వు దుర్మార్గురాలు. ఇప్పుడే నేను వెళ్ళి వస్తాను, మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అని చెప్పి వాళ్ళను అక్కడ ఉంచి అక్కడి నుంచి కృష్ణుడైన ఎక్కడికి వచ్చాడయ్యా, సప్త సలవాది కొండ గుప్తి కొండ పిలానికి చేరవచ్చాడు. అవి చేరారా అక్కడ ధర్మరాజు దిగులు లేచి, బావా మా కష్టాలు కూడా చేరవచ్చినావా బావా, ఇన్ని రోజుల కాంచి మా పాలివాడితో ఎన్ని పాపలు పట్టము తెలియదా, చిన్ననాడైనా నా తప్పుని పాండవ దేవునికి విషమన్నం పెడితే బావా ఆ రోజున కాపాడినవు బావా నీవైనా, అదో ఈ రోజున మమ్మల్ని లక్క ఇళ్ళల్లా కాలబెట్టి చంపుదామని చూస్తే బావా నీవు కాపాడినవు బావా, మేము ఏమో ఈ అడవిలో చేరవద్దే బావా, అవో ఎవరో విడంబాసురుడు మమ్మల్ని మీద వస్తే నా తమ్ముడు కాపాడిండు బావా, ఇక్కడ విడంబిదేవి తన చెల్లెలట చేరవచ్చి ఏమంటాంది ఇక్కడ, వాళ్ళు నన్ను నా తమ్ముడిని పెళ్లి చేసుకోమంటాంది. మరి వాళ్ళు ధనుజులు, మరి మనమేమో దేవతలు, మనకు కళ్యాణం ఉన్నదా లేదా, బావాను పెద్దవాణి, వీడుకైనా పెద్దవాణి, చోడుకైనా పెద్దవాణి, అందుకే నేను అడుగుదామని పిలిచినామని చెప్పి మాట్లాడారు. అక్కడ పాండవులారా మీకు వచ్చిన బాధ ఏమిటి? ఈనాడు అనగా ఈ వనము లోపల ఈనాడు పెళ్లి అంటారా, ఒక అమ్మాయి పెళ్లి ఉన్నదా లేదంటారా, పెళ్లి ఉన్నదా లేదా, ధనుజులకు మానవులకు పెళ్లి ఉన్నది, రాక్షసులకు దేవ మానవులకు పెళ్లి ఉన్నదా లేదా నువ్వు చెప్పు. ఉన్నది ఉన్నదయ్యా, ఉన్నది చేసుకోవచ్చు. ఎట్లా ఉన్నది బావా, ఎట్లా ఎప్పుడు కట్లాడు ఎనుకట్టే దేవతల కాలం నాడే ఉన్నది, ఇప్పుడు పుట్టింది కాదు. శుక్లాచార్యునికి అవ రాక్షసుడు అలాంటి కళ్యాణం ఉన్నది, అందుకు నువ్వు బాధపడకు, పెళ్లిని తమ్ముడికి చేయవచ్చు అని మాట్లాడాడు. ఆ మాటకైనా పాండవ భీముడు ఏమంటున్నాడు అన్నా, ధర్మరాజా బావగారు ఏమంటున్నాడు, పెళ్లి చేసుకోమంటాడు, పెళ్లి చేసుకో ఈ మనమున తీసుకుంటా బావా కలవడం ఏందిరా బామది బావా ఎక్కడ పని లేక వచ్చి అటు తమ్ముడు అంటాడు, అన్న అంటాడు, బావ అంటాడు, మరి అన్ని ఆడేది అంతేనా? అరే బావా ఎందుకు ఇక్కడికి వచ్చి మాకు పెళ్లి చేసి వెళ్ళిపోదాం చూస్తున్నావా, తప్పించుకొని నీకు అమ్మాయి మోహించిందట కదా, ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయి మోహించింది, నీ పెళ్లి చేసుకుంటే నీ బాధలు పడతా అంటే నీ కష్టాలు పడతా అంటే నీకు సంబరం. చూసిన వాళ్ళ చేతిలో ఉన్నది మరి అది గుర్తు పెట్టుకో. ఇదే ఎమ్మడి పడతాను చెప్పు భీమా ఈనాడు వరగా నీకు పెళ్లి చేస్తామని నువ్వు చిన్నగా లేవు, సన్నగా లేవు, నువ్వు పందిరి నువ్వే వేసుకో, నీకు ఈ అడవిలా నీకు పెళ్లి పందిరి వేయాలంటే మా వల్ల కాదు. ఇవి ఎందుకంటే మీ చిన్నోళ్ళు నువ్వే తీసుకో, చెట్లు గుండెలు ఆసుకో, ఇక మీ అత్త మీ అందరి దేవుడు అంతా నేను ఉంటుంది. సరే అని అక్కడ గంధర్వ కళ్యాణవనంగా అవి చెట్లు ఒడి పెట్టారు, ఆకాశం ఎత్తియమో యా పందులు భావించి గంధర్వ కళ్యాణమైన అభినంది అక్కడ ఏమో గంధర్వ కళ్యాణం తెచ్చుకుంటారు. గంధర్వ కళ్యాణం అంటే బ్రాహ్మణులు లేరు, ఎవరు లేరయ్యా, అడవి లోపల దేవాన దేవతలు తెచ్చి పెళ్లి చేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం విరంబిదేవి మరి పెళ్లి అయింది కానీ తన ప్రేమ తీరలేదట, కాడు సైగ చేస్తాంది, కను సైగ చేస్తాంది. ఆ సంగతి ఏమో ధర్మరాజు కళ్ళ చూసిండు. మరి సతిని పెళ్లి ఆడుట సంసార సుఖంలో కొరకు ఆగవమ్మా, సుతల పోషించడానికి కార్యగతులు కొరకు, మరి అలాంటివైనా అందుకొరికి సతిని పెళ్లి సంసార సుఖం కొరకు ప్రేమ లేని పెళ్లి చేసుకొని వ్యర్థము అని చెప్పి ఆ ధర్మరాజు ఏమంటున్నాడు, తమ్ముడా అదో ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి కొన్ని రోజుల దాకా ఎక్కడన్నా ఉండి రాకో తమ్ముడు అన్నాడు. అన్నా తమ్ముడా నీవు ఈ అమ్మాయి ప్రేమను ఇరువాలి పెళ్లి చేసుకునే ఎందుకోసము భార్య ప్రేమను తెలుస్తానికి ఈనాడు వరగా నీ భార్య నీ మీద ప్రేమల చేత ఉన్నది. ఈ వనంలోకి నువ్వు తీసుకువెళ్ళి ప్రేమను తెచ్చి మళ్ళీ తీసుకురా అన్నా. నేను పోతే ఈ అడవిలో ఉన్న ధనుజులు వస్తారు, రాక్షసులు వస్తారు, తమ్ముడు కాపాడే వాళ్ళు ఎవరు? మన తమ్ముడు అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు కాపాడు వీరు ఆర్షణ కంటే ఎక్కువైన గొప్పైన వాడు. అర్జున చేత బాణం పడితే అర్జున 10 ఏళ్ళు కన్నవాడు. అతడు మనకు బాణం పడితే ఈ భుజాల చేత ఈ సమయసేవాడు. ఆ తెల్లని వాడు గోవు కలర్ ఏ తిరిగి ఉంటుందో ఆ తీరుగా ఉన్నది. సరే అన్నాడు. అట్లయినా మిమ్మల్ని ఉట్టిగా వదిలిపెట్టి పోనని పాండవ మిమ్మల్ని ధైర్యం రాక అక్కడ ఏం చేశాడయ్యా, ఒక చెట్టును
చివరికి మర్రి చెట్లు చూశాడు. మర్రి చెట్టును చూసి ఆ మర్రి చెట్టును ఓ గూడులాగా అల్లిడు. గూడులాగా అల్లి ఆ పాండవులమైన ఈ మర్రి చెట్టులోనే పెట్టాడు. ఈ పాండవులైన ఆ మర్రి చెట్టులోనే పెట్టి వాళ్ళను అక్కడ ఉంచి ఆ వృక్షానికి ఆయన ఏమని భయం చెప్తాడు? ఓ వటా వృక్షమా మర్రి చెట్ట, నేను నా భార్యను తీసుకొని పోతాను. మీరు పోయి వచ్చేంత వరకు పోయేది ఒక గడియ, అక్కడ ఉండేది ఒక గడియ, అవి వచ్చేది ఒక గడియ, 3 గడియల చేర వస్తా. మీరు వచ్చే వరకు నా అన్నగా మన పాలి వాళ్ళ మగవాళ్ళ చిత్రుల మిత్రులు ఎవరికైనా ఇచ్చినట్టు ఉంటే ఉప్పుటేరుల కాడి పీకి పారవేస్తా అని చెప్పి చెట్టుకైన భయము చెప్పింది. చెట్టుకైన భయము చెప్పి రావే బామ, ఇక నీ ఇల్లు ఎక్కడ ఉన్నదో, నీ తల్లి గారి ఎక్కడ ఉన్నదో, నీ అమ్మ గారి ఎక్కడ ఉన్నదో అక్కడికి ఉండి వెళ్ళిపోదామని వాళ్ళు తెలియమో అక్కడ బయలుదేరి పండుగైనా వాళ్ళు అక్కడ వస్తున్నారు. వాళ్ళు సట్టు సల్వాని పండుగ వచ్చారు. సట్టు సల్వాని పండుగ చేరవచ్చి అక్కడ సట్టు సల్వాని పండుగలోన ఏమున్నదయ్యా? విడంబాసుడు వచ్చునే ఒక తుంగు తుయ్యాల, మంత్రాల కల్లా ఉయ్యాల, మాయల కల్లా ఉయ్యాల. అది ఏం చేసింది? అబ్బబ్బా నిన్న మొన్న మా రాజయ్య విడంబాసుడు వచ్చేది, వీడెవడు నల్లటి వాడు, వీడు వస్తాడు ఇలా కొత్త వాడు, వీడిని కొనిస్తానా, వీడి సంగతి చూస్తానని చెప్పన్నది. అవ రయ్యన వెనక వెళ్ళిపోయింది. రయ్యన ఉరికి వచ్చి అవ పాండవ భీముని ఆ గొడవలకైన గవాలు పట్ట తాకింది. గవాలు పట్ట తాకి మళ్ళా వెనుక పోయింది. మళ్ళా అలాంటి శిరస్సు రాత్తందుకు వస్తాంది. పాండవ భీమున్న ముచ్చబోయేవాడు చూసిండు. అది ఏమిటి? అది ఉయ్యాలా. అది మాత్రం రయ్యన చేరవచ్చిన పిల్ల తాకింది. ఏమిటది? ఉయ్యాల. ఏంటిది? మా అన్న వడుకులది, అది మంచం అంటే ఉయ్యాల. ఉయ్యాల తుమ్ము ఉయ్యాల నిన్ను తాకింది. నీకేమైంది? అది ఎంత? దాని లెక్క ఎంత? మీ అన్న లెక్క ఎంత? దాని నీకు ఎంత? నీ లెక్క ఎంత? అది ఏమనుకుంటాను? దాని సంగతి చూపిస్తున్నాడు. మా అన్న ఎట్లా తయారు చేసింది? పాండవా భీమన్నా? అరవైన వాళ్ళ పాండవా భీమన్నా అవి అలాంటివేనా? దాని సంగతి చూస్తున్నాడు. వచ్చేడు ఉయ్యాలను అవి చోడిచ్చి పోతామన్నా తను పట్టాను. చోడిచ్చి ఏమో ఒక కన్నులనితే ఉయ్యాల రెండుకి విరిగిపోయిందట. అప్పుడైన విడంబిదేవి చూసింది, వామో నా భర్త బలవంతుడే ఉన్నాడు, నా భర్త గొప్పైన వాడే, నా భర్త బలవంతుడు ఉన్నాడు ఇక్కడ. అగో రానాదా, నువ్వు కూర్చొని నాదా నీకు అన్నం పెడతానన్నది. ఎల్కాయ చేత 800 గురులు, ముల్కాయ చేత 300 గురులు, అల్లం పచ్చడితో 66 తయారు చేసింది. పాండవులైనా కూర్చోబెట్టింది. పాండవులైనా కూర్చోబెట్టి ఆగో బంగారి పళ్ళెము తీసుకొచ్చి బంగారి పళ్ళెములోన భోజనమైన ఏది పెడతా ఉన్నదయ్యా? సుజనాత్మ బుద్ధి అందులో రుచిగల ఆవపచ్చడా, రెండు రుచిగల బెండ శాతము లోపల అని చెప్పి అలాంటి భోజనమైన పెట్టాది. అక్కడ భోజనం భోంచేసి అన్నమైన గవాలన భోంచేశాడు. స్వామి నాదా, నీకు అన్నం పెట్టాను, లెక్క తిన్నావా? తిన్నాడు సార్. పెట్టాదా? సరిపోయింది, భోంచేశాను. అదొక మాట. ఏమిటి? మీరు కూర్చోండి, నీకు ఇష్టమైన ఆహార పదార్థం అన్ని పెడతాను. చాలు 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 సరిపోయా? భోంచేశా. సరే, మంచి జలములైనా తీసుకున్నాను. అవి మంచి నీళ్లు తాగిండు. అమ్మాయితోని 3వ గడియ ముచ్చట పెట్టి 4వ గడియ ప్రేమ చేసిండు. 4వ గడియ
ప్రేమ చేసి అక్కడ పడుకొని ఉన్నాడట. 3 గడియలాయే ముద భిన్నమాయే, 4 గడియలాయే నవరంధ్రాలు పోసి, 5 గడియలాయే ఆనందం చేత. ఈనాటి వాళ్ళకైనా 9 నెలలు కావాలి, ఆనాటి ఆడవాళ్ళకు 9 గడియలే కావాలి. అవి గడియ తర్వాత గడియ దేవికి నిండుతున్నాయి. ఏది కొడుతారు పోతున్నాను, ఏమిటమ్మా నీ బాధ ఏమిటి? ఇదిగో నేను తప్పనే రోడ్డు కదా నెల తప్పాను. నెల తప్పని అర్థం వచ్చినా అమ్మా మొన్న వచ్చిన గాలివానానికి ఈ చెవులకు ఎన్నో పోయినాయి, వినపడతలేదు. అవునా ఇలా చెప్పు. ఈ చెవులు చెప్పాలి. ఓ అమ్మా అదే ఇంకా లేదు, నేనెందుకు ఇంకా అంటుంది. ఓయ్ తాతయ్య, ఆడవారికి అవసరం తెలుసులా షెట్ పాత అంటే గర్భరోధన. నేను నెల తప్పాను అంటే నేను గర్భవతిని అన్నా తాతయ్య. అందుకని నాకు పుల్లటి చింతకాయలు, మామిడికాయలు కావాలని పుల్ల పుల్లగా తినబుద్ధి అవుతుందా? చింతకాయలు, మామిడికాయలు, ఇంకా ఇంకా ఉసిరికాయలు అన్ని తినాలి కదా, ఆడవారికి కోరుకున్నారు కదా, తినాలి. అలాంటి తీసుకురా వెళ్ళి. నేను పోనా? నేను మొగానికి చెప్పు, నువ్వు చెప్పి చెప్పలేవు. అది ఏమి అమ్మి బాధ ఏందిరా? ఏమండి ఏమిటి? ఆయన ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు కానీ నా మాట వింటాడా? ఏంటి బాధ ఏంటో చెప్పు నాతో చెప్పు. నెల తప్పానండి. ఏంది అట్లా అయితే ఏం కావాలి నీకు? నాకు పుల్లటి చింతకాయలు కావాలి, మామిడి కావాలి. నేను ఎట్లా పడతానండి కళ్ళకి? నేను పుట్టిన పక్కలు కావాలా? చాలా బాగుపడతాయి మరి మీరు అంతవరకు నా ఎమ్మడి పడిన అన్నదమ్ములకు దూరం చేసినావు. పెళ్లి చేసుకో అట్లెమ్మడి పడ్డావు. ఆడస్త్రీ ఏ రోజుకైనా నమ్మకూడదమ్మా. ఆడస్త్రీ ఎలాంటిదో చెప్పనా నేను? తేనె చుక్క ఎలాంటిదో ఆడస్త్రీ ఎలాంటిది. ఏమి జరిగిందో తెలిసిన పూర్వకాలాన ఒక ఎరుపువాడైన షికారికి వెళ్ళిపోయిండు. షికారి వాడు తిరుగుతా రోజు ఏం దొరకలేదు, ఒక గుంటి తేనె దొరికింది వానికి. గుంటి తేనె పట్టుకున్నాడు, వాడు ఇంటికి చేరవచ్చిండు. గుంటి తేనె పట్టుకొని ఇంటికి చేరవచ్చి నేను అమ్ముకుంటానని చెప్పి అనుకున్నాడు వాడైనా. మరి అమ్ముకుంటాను అనుకున్నాడు, ఇక్కడ అమ్ముకుంటా అయిపో, నేను ఇక్కడ అమ్ముకోను, మహారాష్ట్రం కూడా తేనె అమ్ముకుంటా, అక్కడ నాకు డబ్బు బాగా వస్తుంది అనుకున్నాడు. మహారాష్ట్రం పోయిండు. ఆడికి పోయి తేనో ఎమ్మ తేనె అంటాడు. అంటే వాని భాష వీనికి రాదు, వీని భాష వానికి రాదు, ఎవడు పిలుస్తలేడు, ఎవడు తేనె కొంటలేడు. మహారాష్ట్రం నుంచి ఒక సాగుకారి పోయి దుకాణం పెట్టుకుని ఉన్నాడట అక్కడ. ఆయన తెలివి వస్తుంది, అతను ఏం చేసిండు, తేనెను పిలుచుకున్నాడు, జల చేసుకున్నాడు సాగుకారి. మరి ఇప్పటికైనా సాగుకారు తెలివి పెద్ద ఉంటుందట. ఇది మరి సొక్కమైన తేనెనా కల్తీ తేనెనా? సొక్కమైన తేనె అయితే గింత దూరం వచ్చిందా చూస్తానన్నాడు. తేనెల పేరు పెట్టిండు, గోడకు చిరకరించిండు. ఇది సొక్కమైన తేనె అయితే గోడ కాగాలి, లేకుంటే కల్తీ తేనె అయితే కారు కింద పడాలన్నాడు. సొక్కమైన తేనె కాబట్టి గోడకు అట్లనే ఆగిందట. మరి దాన్ని తింటది ఏమో చూస్తాంది, ఒక ఈగ ఆ తేనె చుక్కకు సూటి పెడతాంది. ఈగనేమో తేనె చుక్కకు సూటి పెట్టంగా ఆ గోడ పుంటి తిరిగే బల్లి ఏమో ఈగకు సూటి పెడతాంది. బల్లి ఈగకు సూటి పెట్టంగా సూరు పొట్టి తిరిగే ఎలుకనేమో బల్లికి సూటి పెడతాంది. ఎలుకనేమో బల్లికి సూటి పెట్టంగా మరి ఆ ఇంట్లో ఉన్నది మార్జాలం అంటే పిల్లి. ఆ పిల్లి ఏమో ఎలుకకు సూటి పెడతాంది. పిల్లి ఎలుకకు సూటి పెట్టంగా ఈ ఎలుకలాడ దగ్గర ఉన్నది షికారి కుక్క. ఈ షికారి కుక్క పిల్లికి సూటి పెడతాంది. అవి అలాంటివి ఈగ వచ్చింది, అవి అలాంటి తేనె చుక్క పైన పడ్డది. ఆ బల్లి ఊకుంటదా, బల్లి వచ్చింది ఈగను పట్టింది. ఎలుకుంటదా, ఎలుక వచ్చింది బల్లిని పట్టింది. పిల్లి వచ్చింది, మరి పిల్లి ఏమో ఎలుకను పట్టుకొని భోజనం చేస్తాంది. ఇది షికారి కుక్క, ఎలుకల అనేది కుప్పుకుంటా. ఆ కుక్క వచ్చింది, ఆ పిల్లిని పట్టింది, మెడలు గిరిని తిప్పి నాల కొట్టింది. ఎలుకల చుట్టూ గిరగిర తిరుగుతాంది. సాగుకారి బాగా చూసుడు, వామ్మో నేను కొడుకు లెక్క బిడ్డలు లెక్క సాదుకున్న ఈ పిల్లిని
ఎక్కంచ కుక్క వచ్చి నా పిల్లిని చంపదా అన్నాడు సావుకారి. ఇంటర్ వేణు గుత్పకర్ర తెచ్చిండు, కుక్కను కొట్టిండు, కుక్కను చంపిండు. కుక్కను చంపంగానే ఎరకలైన బాగా చూసిండు. వామ్మో వామ్మో అది షికారు కుక్క, నేను 10,000 రూపాయలు ఇస్తానన్నా ఇయ్యలేదు. దీన్ని సావుకారి చంపుతాడని ఓళ్ళో ఉన్న శిల తీసిండు, సావుకారిని పొడిచిండు. ఓళ్ళో ఉన్న తీసి శిల తీసి సావుకారిని కొడితే చుట్టుపక్కల బాగా చూసి అప్ప వీడు ఎక్కడి వచ్చిండు, మన ఊళ్ళో ఉన్న చంపిపోతాను తిరగరా అంటే కేకరం పీకిరా అంటే వీని భాష వానికి రాదు, వాని భాష వీనికి రాదు. 10 మంది కలిసి 10 దెబ్బలు వేస్తే ఎరకలైన కూడా చచ్చిపోయింది అక్కడనే. ఒక తేనె చుక్క ఏంది, ఒక తేనె చుక్క విషాది ఏంది, దాన్ని చేయబట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయో చూసినావా? అలాంటి వాళ్ళని ఆడవాళ్ళు సముద్రంలో కూడా నీటిలో ఉన్న చేపలు అడుగులైన చూడవచ్చును, ఈ భూమి మీద తెల్లటి కాపల మీద చూడవచ్చును, కానీ ఆడవాళ్ళ కడుపుల మర్మ మీద ఏ నాటికి దొరకదమ్మా. ఆడవాళ్ళ కడుపుల మర్మం అసలుకి దొరకదు. నన్ను ఆట ఆడుకుంటున్నావే, ఇక్కడ తీసుకువచ్చావు, నా అన్నదమ్ములు ఎక్కడ పోయిరో పద, నా అన్నదమ్ములు దగ్గరపోదాంపా. నడవలేవా? నేను నడవచ్చేది కాకుండా గర్భవతిగా ఉంటే నీ ఆవశ్యం ఏంటి నాకు అర్థం కావడం లేదు కదా. మరి నన్ను అది రేపో ఇది రేపో అని నన్ను ఇట్లా మాట్లాడుతుంది నాయమా? అంటే చేసిరా కూర్చున్నా సీతారామ గోవిందు మందు లేదు మాకు లేదు అంటే చేసిన కూర్చున్నావు అంటే నువ్వే పా వెళ్ళిపోదా పదా అన్నది నువ్వా, పెళ్లి చేసుకున్నది నువ్వా? నీరా అంటే నువ్వు బదులు కదా. మీరిద్దరు మీకు ఉంటుంది, మీరు చెప్పుకుంటారా? అసలు మీరందరికన్నా బాగుండాలి అదే నీకు సాగాల పోలి ఏముందా బొమ్మడ వాళ్ళ కూడా ఎందుకు సాగడం పోయి నువ్వు పోతావు మనం సాగు తాగి మన కొండగడ్డి మీద కోతులు ఒక చూస్తాను అన్నమాట. చెలియా శ్రీలక్ష్మీనాథుని దళచేదా బాలాచుని దళచేదా బ్రహ్మను దళదు మేలుగా శ్రీధరహరి లోలుని దళదో భక్తి వాడకు నింక వాణి చేయుట కంటే తెప్పుతో వసనాలు ఆడబిడ్డల సొమ్ము అపారించుట కంటే
పండగట్టుకను పడుట మేలు పరకాంతలను బట్టి బలి ఉరుట కంటే పడాగ్ని కీలలో మరుట మేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే పొంగుతో ముష్టెత్తు కొనుట వేలు జలనేత్ర నీ భక్త జనులతోటి జగడమాడుట కంటే చావు మేలు.